టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమా ఎండ్ లో సెకండ్ పార్ట్ లీడ్ ఇవ్వడం కామన్ అయిపోయింది. ఇప్పటికే రిలీజ్ అయిన చాలా సినిమాలకు రెండో పార్ట్ ను సీక్వెల్ ప్రీక్వెల్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ ట్రెండ్ చాలా వరకు సక్సెస్ అవుతుండటంతో ఇప్పుడు మేకర్స్ అందరూ సీక్వెల్స్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే బాహుబలి 2, KGF 2, పుష్ప 2, కార్తికేయ 2 వంటి సినిమాలు సత్తా చాటడంతో సలార్ 2, కల్కి 2, కాంతారా ప్రీక్వెల్ వంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. అంతేకాదు దేవరా 2, పుష్ప 3, KGF 3 వంటి సినిమాలకు లీడ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవి ఎప్పుడు సెట్స్ పైకి వెళతాయో చూడాలి. అయితే తాజాగా మరో 2 డైరెక్టర్లు ఇప్పటికే తాము చేసిన హిట్ సినిమాలకు సెకండ్ పార్ట్లను తీసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు గాను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్న వీరు త్వరలోని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ లిస్ట్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఉన్నారు. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ గతంలో జాంబిరెడ్డి మూవీ చేసిన విషయం తెలిసిందే. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు జాంబిరెడ్డి 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని ఓ కొత్త నేపథ్యాన్ని పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు సీక్వెల్ కోసం ఎలాంటి స్టోరీ తీసుకుంటారనేది ఆసక్తికరం. మరోవైపు యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో నటించిన మంగళవారం మూవీ ఎలాంటి హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. హారర్ జానర్ లో థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్ లో పాయల్ రాజ్పుత్ కాకుండా మరో స్టార్ హీరోయిన్ లీడ్ పోషించనుందని సమాచారం. మొత్తానికి ఈ సీక్వెల్స్ ఎప్పుడు ఏవి పట్టాలెక్కుతాయనేది చూడాలి.